టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ చిల్ మోడ్ లో ఉంటాడు. ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా ఉంటాడు. ఇతర ప్లేయర్ల నుంచి ప్రెషర్ ను తీసుకుని వాళ్లను స్వేచ్ఛగా ఆడనిస్తాడు. కానీ ఒక్కోసారి మాత్రం అతడు అగ్రెషన్ మామూలుగా ఉండదు. అలాంటప్పుడు అవతల ఎలాంటి ప్లేయర్ ఉన్నా దబిడి దిబిడే. ఇవాళ బాక్సింగ్ డే టెస్ట్ లో కూడా అదే జరిగింది. బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ ఆవేశంగా కనిపించాడు. అసలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడం, వికెట్లు పడకపోవడంతో హిట్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాడు. ఈ సమయంలో ఓ తప్పు చేసి అతడికి అడ్డంగా దొరికాడు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. దీంతో ఆ కోపాన్ని అతడిపై చూపించాడు భారత సారథి. మెల్బోర్న్ టెస్ట్ తొలి రోజు జైస్వాల్ బ్యాటర్ కు దగ్గరగా ఫీల్డింగ్ చేశాడు. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ లో ఉంటూ ఆసీస్ ఆటగాళ్లను కవ్వించాడు. అయితే బాగానే ఫీల్డింగ్ చేసినా ఆ పొజిషన్ లో అంతగా అనుభవం లేకపోవడంతో కీలక సమయాల్లో తడబడ్డాడు. కొన్నిసార్లు బాల్ తన వైపు రాగానే బాగా ఎత్తుకు ఎగరడం, పక్క నుంచి పోతున్నా జంప్ చేయడం, భయపడడం లాంటివి చేశాడు. దీంతో స్లిప్ లో ఉన్న రోహిత్ అతడిపై సీరియస్ అయ్యాడు. గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా, ఎందుకలా ఎగురుతున్నావంటూ ఫైర్ అయ్యాడు. మళ్ళీ ఇలాగే చేస్తే ఊరుకోనంటూ అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు హిట్ మ్యాన్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏమైంది, ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా, ఎందుకు పదే పదే ఎగురుతున్నావు, కూర్చునే ఉండు, బాల్ దగ్గరకు వచ్చేంత వరకు అదే పొజిషన్ లో ఉండు, లేచావో ఊరుకోనంటూ జైస్వాల్ కు వీడియోలో ఇచ్చి పడేశాడు రోహిత్. దీంతో యంగ్ ప్లేయర్ అతడు చెప్పినట్లే చేశాడు. ఎక్కడ ఫీల్డింగ్ పొజిషన్ మారుస్తాడో అనే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరింత జాగ్రత్తగా ఫీల్డింగ్ చేశాడు. కాగా 4వ టెస్టు తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ తో పాటు ప్యాట్ కమిన్స్ క్రీజ్ లో ఉన్నాడు. భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. ఆకాశ్ దీప్, జడేజా చెరో వికెట్ తీశారు.